రీసెంట్‌గా యాక్చువల్‌గా మన ఒక ఫోటో అయితే వైరల్ అయింది. సునీత చౌహాన్ గారిది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళిద్దరు బ్రదర్స్‌ని చేసుకొని అండ్ ఆ ఫోటో ఫోటో ఫేస్‌బుక్‌లో పెడితే అది వైరల్ అయింది. సో, యాక్చువల్‌గా చాలా మంది ఇది జెన్‌జీ స్టంటా లేకపోతే ఇది ఏంటిది అని చెప్పి చాలా ఏమంటారు చాలా రిసర్చ్ చేసి తెలిసింది ఏందంటే వాళ్ళు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నారు. అసలు ఇది ఏంది? అసలు ఎందుకు అట్లా చేసుకోవాల్సొచ్చింది? అండ్ అసలు ఎక్కడికి పోతుంది మన జెన్‌జీ అనే దాని గురించి మనం మాట్లాడే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. యాక్చువల్‌గా ఈ ఫోటో ఎప్పుడు వైరల్ అయిందంటే జూలై 12 నుండి 14 మధ్యలో ఈ మ్యారేజ్ అనేది జరిగిందనమాట. సునీత చౌహాన్ అనేది. సో, ఎక్కడ అనంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్లో జరిగింది. సో, అది ఎక్కడ అనంటే సింపుల్గా సునీత అనే అమ్మాయి ఇద్దరు బయాలజికల్ బ్రదర్ అంటే ఇద్దరు సొంత అన్నతమ్ములని చేసుకుందనమాట. సో, ఎందుకు చేసుకుంది అని అంటే యాక్చువల్గా ఏదో సడన్గా మ్యారేజ్ కాదు. ఇది ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేసి మరి చేసిన వెడ్డింగ్. అరే ఏందిరా ఒక అమ్మాయి ఇద్దరిని చేసుకోవచ్చా అని అంటే దాని గురించే మనం మాట్లాడదాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ హట్టి కమ్యూనిటీ అని అంటే ఒక షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే లో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ మ్యారేజ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అని అంటే అక్కడ హిమాచల్ ప్రదేశ్లో మన భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ హిల్ స్టేషన్ పైనలో ఉంటాయి అన్నమాట. అంటే నీకు కొండల పైన అట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళకి పొలాలు. సో వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక ఫ్యామిలీలో గొడవలు కాకుండా అన్నకి తమ్మునికి గొడవలు కాకుండా వాళ్ళు ఏం చేస్తారనంటే ఇద్దరిని చేసుకుంటారు అనమాట. సో ఇది ఏమంటారు హట్టి కమ్యూనిటీలో ఇది ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అనమాట. సో ఆ ఆచారాన్నే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళని కొంచెం ఏమంటారు వాళ్ళు అప్రోచ్ అయ్యారో అప్రోచ్ అయినప్పుడు నేను చేసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి చేసుకుందనమాట. సో ఇక్కడ ఏంటిదంటే ఈ ఓల్డ్ ట్రెడిషన్ పేరు ఏమంటారంటే జోదీదారా అనంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది కూడా యాక్చువల్గా ఇంకోటి ఏంటిదంటే బేసికల్గా చెప్పాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని ఈ ఇలాంటి మ్యారేజెస్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్పింది అంటే వాళ్ళకు ఒకవేళ పిల్లలు పుడితే ఎవరికి సంబంధము అని చెప్పి చాలామంది క్వశ్చన్లు వస్తాయి. సో ఈ కమ్యూనిటీలో పిల్లలు పుడితే ఎవరైతే పెద్ద బ్రదర్ ఉన్నారో ఆయన పేరు రాస్తారనమాట ఫాదర్ అని చెప్పి. ఎందుకు అని అంటే ఆయనకే బిలాంగ్ అవుతుంది అని చెప్పి. ఇది ఇప్పుడు పెట్టినా కాదు 1940s 50s ఆ టైం నుండే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటిదంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1995 ప్రకారం చూసుకుంటే ఒక స్పౌసే అలౌడ్ అనమాట. అరే ఒక అబ్బాయి ఒక అమ్మాయినే చేసుకోవచ్చు. కానీ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో లోయర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్స్ని ఫాలో కావడానికి మనకి ఎలాంటి యాక్ట్స్ అనేవి లేవన్నమాట. సో అందుకోసమే ఆమె ఏం చెప్పింది అని అంటే నేను సునీత చౌహాన్ అనేటామె నేను ఓపెన్గా అయిపోయింది నేను నా ఇద్దరు హస్బెండ్ని లవ్ చేస్తాను అండ్ నేను వాళ్ళిద్దరిని ప్రేమిస్తాను, వాళ్ళిద్దరు నాకు ఇష్టమే. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇవి హిమాచల్ ప్రదేశ్లోనే కాదు యాక్చువల్గా చూసుకుంటే నేపాల్ టిబెట్లో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్ అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? వీళ్ళు చేసింది కరెక్టేనా లేకపోతే అసలు ఇట్లా మంచిగా ఉంటుందా అనే దాని గురించి మీరు ఒకసారి నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎందుకు అనంటే దీని గురించి సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి, కొన్ని సైడ్ నుండి పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి. అసలు మీ కమెంట్స్ ఏంది అని చెప్పి ఒకసారి నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.